సంఘములో చాటించి ఉండగా, ప్రకటించి ఉండగా ప్రభా, సంఘమంతా కూడి నానా ఉపవాసం నుండి ప్రార్థించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు బలపరచవచ్చు. ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి. ఈ దినం నుండి 21 రోజు ఉపవాస ప్రార్థనలో మీరు మాకు తోడైఉండవచ్చు. నీ సన్నిధి మాతో కూడా రానివ్వండి ప్రభా. ప్రతి బిడ్డని ఆత్మ సంబంధమైనది నేను త్రాగునట్లుగా ప్రతి బిడ్డ ప్రభా జీవజల పొక్కలెందుకు వచ్చినట్లుగా ప్రతి బిడ్డ ప్రభా జీవజల ఊటను సేవించినట్లుగా ప్రతి బిడ్డను ఆత్మలో బలపరచబడినట్లుగా ఆత్మలో ఆనందించినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి బిడ్డకు సంఘానికి బలమైన శక్తిని కలిగి ఉన్నట్లుగా నీ ఆత్మ కార్యములను జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి బిడ్డ అనుభవించడానికి మీ ఆత్మ కార్యాలు జరిగించండి. మీరు మా మధ్య ఉండండి, మాతో ఉండండి, మాలో ఉండండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తాం. మీరే మహిమ పొందండి. ఈ కోరికలను ఆదరించేంత వరకు ఉపవాస ప్రార్థనలు ఆదరించి ప్రతి ఒక్కరూ ఆత్మవదన వశులై నిన్ను స్తుతించడానికి, ప్రవచనమెత్తి పలకటానికి ప్రభావమైన శక్తిని అనుభవించడానికి మీ ఆత్మ కార్యాలు జరిగించి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మను, పరిశుద్ధాత్మ నడిపింపును ఆత్మలో పరిపూర్ణులవునట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయవచ్చు. మీరే మహిమ నజరైన యేసు నామములో విత్తబడుతున్న వాక్యం ఈ ఉపవాస ప్రార్థనలు మీరు అయా ఫలించడానికి మీరు కృపించు. యేసు నామములో స్తుతించి ఆత్మక దొరికిన మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు కలిగిన మనందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం. ఉపవాస దినం ప్రకటించబడిన 21 రోజులు దేవుని సన్నిధానంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని విందాం. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ మొదటి ఉపవాస దినమందు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఉపవాస ప్రార్థన అనేది దేవుని సహాయం మరి ఎక్కువగా మనం కలిగి ఉండటానికి, దేవుని సహాయం ఎక్కువగా మన దగ్గర అనుభవించడానికి ఉపవాస ప్రార్థన వల్ల శక్తిని అనుభవిస్తాం. దైవికంగా ఒక విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసం ఉంటేనే ఆత్మీయంగా వృద్ధి చెందుతారు, ఎదుగుతారు, ఫలిస్తారు. వెలుగు ఫలాలను కలిగి ఉండటానికి, ఆత్మ ఫలాలను అనుభవించడానికి శక్తిని కలిగి ఉంటారు. ఉపవాస ప్రార్థన
ఈ దినాల్లో చాలామంది చేయట్లేదు. ఉపవాస ప్రార్థన అంటే దేవుని ఎరిగిన బిడ్డలు కూడా నిర్లక్ష్యంగా ఉపవాసం ఉండలేములే అనే తలంపులతో ఉంటూ ఉంటారు. అసలు సంఘానికి, ప్రతి విశ్వాసికి ఉపవాస ప్రార్థన అవసరం. అంత్య దినాలలో మరి ఎక్కువగా మనం మెలుగు కలిగి ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఉపవాస ప్రార్థన కొంతమందే చేస్తారు. ఉపసించాలి మనం తప్పకుండా. ఉపవాస ప్రార్థన తప్పక మనకి సహాయం శీఘ్రంగా లభిస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన సంఘం తప్పక చేయాలి. ఆయన శిష్యులనే వారు కూడా ఉపవాస ప్రార్థన చేయాలి అని ప్రభువారు చెప్పారు. ఉపవాస ప్రార్థన చేస్తేనే దెయ్యాలు వెళ్ళిపోతాయి. అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. మనకి కూడా ఆత్మ సంబంధమైన అధికారం, అంతేకాదు వ్యక్తిగతమైన శక్తి, కుటుంబంలో ఆశీర్వాదం, సంఘ క్షేమం ఉపవాస ప్రార్థన వల్ల కలుగుతుంది. కాబట్టి పిల్లరా, మనం ఉపవసించటం మంచిది. సంఘం తప్పకుండా ప్రభువుని చేరేంత వరకు, ప్రభువుని ఎదుర్కోవడానికి శక్తివంతులు అవ్వడానికి తప్పక ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఈ దినాలలో అనేక సంఘాలలో తక్కువైపోయింది. మనం ఉపవసించాలి. ఉపవసించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా జవాబిస్తాడు. సహాయం ఆయన దగ్గర నుంచి మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొంతమంది భక్తులు ఉపవాసాలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు ఏమి పొందుకున్నారు? ఎలా ఉన్నారు? వాళ్ళకి జవాబు ఎలా వచ్చింది? ఉపవాస ప్రార్థన ద్వారా జవాబు దొరుకుతుందా? మనం జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను మనం జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి వర్తమానాన్ని విందాం. చూడండి, యెజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 22వ చరణాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మేలు కలుగ చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. ప్రభునందు ప్రియులారా, యెజ్రా కాలంలో శత్రువులు అనేకుల రాజ్యం మీదకి దాడి చేస్తున్నారు. యెజ్రా కాలంలో ఆ రాజ్యంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. వారి బలము చాలకుండా ఉన్నది ఆ రాజ్యంలో. రాజు భయపడుతున్నాడు, ప్రజలు భీతి చెంది ఉన్నారు. శత్రువులు దాడి చేస్తున్నారు, యుద్ధాన్ని ప్రకటించారు.
శత్రువులు దాడి చేసినప్పుడు వారికి సహాయం కావాలి, వారికి తోడు కావాలి, వారికి ధైర్యపరిచేవారు కావాలి. మేమున్నాం అని వారిని బలపరిచేవారు కావాలి. ఆ కాలంలో ఆ రాజ్యంలో ఎజ్రా ప్రవక్త ఉండటం ఆ రాజ్యానికి ఆశీర్వాదకరం. ఎజ్రా రాజ్యం మీదకి శత్రువులు వస్తున్నారని ఆనాటి రాజు భయపడుతుంటే, ఆనాటి సైన్యము భీతి చెందుతూ ఉన్నప్పుడు ఎజ్రా ఒక మంచి పని చేశాడు. ఉపవాస దినాలను ప్రకటించాడు. రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగో మనకు బలము చాలనప్పుడు మన బలమును మనము చూసుకొనక, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మన తెలివితేటలను మీద ఆధారపడక, ఇదిగో మనకు సహాయం ఇచ్చేయు దేవుడు ఉన్నాడు, మనకు సహాయం ఇచ్చేయు దేవుని హస్తము మనకు తోడుగా వచ్చినట్లుగా, దేవుని హస్తమే మనకు సహాయం చేయనట్లుగా మనం ఉపవాస ప్రార్థనలు చేస్తాం. ఎజ్రా ఉపవాస దినాలను ప్రకటించాడు. ఎజ్రా ఉపవాస దినాలను ప్రకటించి, ప్రియులారా, దేవుని హస్తము మనకు తోడుగా వచ్చినట్లుగా, దేవుని హస్తము మనకు సహాయం చేయనట్లుగా, దేవుని హస్తము మనము ఆవరించినట్లుగా అహావా నది యొక్క ఉపవాసాన్ని ప్రకటించాడు ఎజ్రా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎజ్రా చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఎజ్రా చెప్తున్నాడు ఆనాటి రాజ్యంలో ఉన్న రాజుకు, అతని పరివారములకు, ప్రజలకు. ఎజ్రా చెప్తున్నాడు, ప్రియులారా, ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునని. దేవుని హస్తము తోడుగా ఉండాలి. దేవుని హస్తము తోడు కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తారు కానీ ఎందుకు చేస్తారో తెలియదు. కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తే వారు తమ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు కానీ ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తి ఎలా మనం అనుభవించాలో, దేవుని హస్తము తోడుగా ఎలా మనకు వద్దకు తోడై నడిచి వస్తుందో చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తూ కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. దేవుని హస్తము మనకు తోడుగా రావాలి అంటే మొదట మనం ఉపవాసం ఉండాలి. దేవుని హస్తం తోడుగా ఎందుకు? దేవుని హస్తం ఏమిటో తెలుసా? కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. చప్పట్లుగా ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. అందుకు మనం ఆయన హస్తాన్ని, ఆయన దక్షిణ హస్తాన్ని కోరుకోవాలి. ఆయన హస్తము మీద మనం ఆధారపడాలి. అందుకని ఎజ్రా చెప్తున్నాడు,
దేవుని హస్తము తోడుగా ఉండినట్లుగా మనం ఉపవాసం ఉండాలి. దేవుని హస్తము మనకు తోడుగా వచ్చినట్లుగా మనం ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవుని హస్తము తోడు కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అదే అధ్యాయము 8వ అధ్యాయం 28 వచనాన్ని కూడా చూద్దాం. ప్రవక్త అంటున్నాడు, ఆహావా నది యొక్క ఉపవాసం ఉండని ప్రకటించాడు. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియులారా, మొదటిగా దేవుని హస్తము తోడు కొరకు, రెండవదిగా ఆస్తికి శుభ ప్రయాణం కలగటానికి, మాకు కలిగిన ఆస్తి శత్రువులు దోచుకోకుండానట్లుగా, మమ్మలను స్వాధీనపరచుకోకుండానట్లుగా, మా రాజ్యాన్ని వారికి రాజ్యానికి బానిసలు కాకుండానట్లుగా, మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా, శత్రువు మా వెంట పడినప్పుడు, శత్రువు మమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు మనకు దేవుడు ఎదురు వచ్చి ఆయన సహాయం చేసి మా ప్రయాణంలో శుభప్రదమైన ప్రయాణం సాగినట్లుగా యెహోవాయే మాకు ఎదురుగా వచ్చును. ఆహావా నది ఎజ్రా ఉపవాస దినాన్ని ఆచరించాడు. ప్రభునందు ప్రియులారా, మనం కూడా మన జీవితంలో ఎంతో సంపాదించిన దాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉంటున్నారు చాలా మంది. మన జీవితంలో ఏదో సాధించాలని ఆశపడతాం, కానీ మనం అనుకున్నట్లుగా క్షేమంగా మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాం. మనం తలపెట్టుకున్న ప్రతి దాంట్లో క్షేమం కలుగునట్లుగా, మనకు కలిగిన యావత్ ఆస్తి మీద దేవుని కాపుదల ఉన్నట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థనలు చేయాలి. అవునా కాదా? మనకు కలిగిన క్షేమము దేవుని దయ వలనే. మన ఆస్తి మనం కాపాడుకోగలగాలి అంటే అది ఆత్మీయ స్థితి అయినా, అది భౌతికమైన స్థితి అయినా, దేవుని కాపుదల లేకపోతే మనం ఏమి చేయలేం. దేవుని కాపుదల కావాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఆస్తి కాపాడుకోవడానికి కూడా ప్రార్థన కావాలా? అవును. ఆత్మీయ స్థితి కాపాడుకోవడానికి ప్రార్థన కావాలా? అవును. ఉపవాస ప్రార్థనలు కావాలి. ఊజు దేశమంతటికి ధనవంతుడు, అతనికి కలిగినదంతా కూడా యెహోవా ఇచ్చాడు. ఆ దేశంలోనికి గొప్ప ధనవంతుడు. సాతాను ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడవలసి వచ్చింది. నిలబడ్డప్పుడు సాతానుతో దేవుడు అంటాడు, సైతాన్ యాడ్ నుంచి వచ్చా నువ్వంటే? నేను అటు ఇటు తిరిగి భూలోకం మీద ఇప్పుడే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అయితే భూలోకం మీద నాకు ఇష్టడైన వాడు అక్కడున్నాడు, నీకు తెలుసా అన్నాడు. ఓ, నాకెందుకు తెలియదు? ఏమనేవాడు ఉన్నాడు తెలుసు. ఏమనేవాడు ఉన్నాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అతడు యథార్థవంతుడు నా దృష్టికి, న్యాయవంతుడు నా దృష్టికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నా దృష్టికి, చెడుతనమును విసర్జించిన వాడు నా దృష్టికి, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు అని దేవుడే సాక్ష్యమిస్తే సాతాను ఏమన్నా తెలుసా? వాడు ఓరకనే నీ యందు భయభక్తులు నిలిపినా
అతను కలిగిన ఆస్తి చుట్టూ పరిశుద్ధంగా చేసా, దాన్ని తీసే ఇప్పుడే నీ ముందే నిన్ను చీకొట్టిస్తా అని దేవుడి దగ్గర ఛాలెంజ్ చేశాడు. దేవుడు సరే అతని ప్రాణం తప్ప సమస్తమే నీకు నేను అధికారాన్ని ఇస్తున్నాను, అతని చుట్టూ వేసిన ఆస్తి కంచె తీసివేస్తా, చాతయం చేసుకోకు, నా భక్తుడు నా ఎదుట యథార్థంగా ఉండకపోవడం. చప్పట్లు వచ్చుదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు కూడా ఉపవాస ప్రార్థన చేస్తాడు. మనకు క్షేమం కలగాలి అంటే, ఈ జీవిత యాత్రలో మనం క్షేమముగా ఉండాలి అంటే, మనం కలిగిన దాన్ని ఆత్మీయ స్థితి అయినా భౌతిక స్థితి అయినా గట్టిగా పట్టుకోవాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అది ఆత్మీయ స్థితి అయినా భౌతిక స్థితి, ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం చూద్దాం. ఎజ్రా 8వ అధ్యాయం 22వ వచనం, మేలు కలుగజేయుట కొరకై, మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ. దేవుణ్ణి ఆశ్రయించాలి, మనుషులను కాదు. చాలా మంది బాధ కలిగితే ఎవరెవరినో ఆశ్రయిస్తారు, దేనినో ఆశ్రయిస్తారు, చెట్లని, పుట్లని, గుట్లని, మనుషులను ఆశ్రయిస్తారు. నీవైతే నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించవలను. ఎందుకు ఆశ్రయించవలో తెలుసా? మేలు కలుగుటకై, నీకు మేలు కలుగుటకై యెహోవాను మాత్రమే ఆశ్రయించవలను. ఎజ్రా అంటున్నాడు, మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ. మేలు కలుగుటకై యెహోవాను ఆశ్రయించాలి. ఆయన ఎవరో తెలుసా? మా దేవుడు. చెప్పడం వచ్చిందా? చెప్పగలిగాడు ఎజ్రా. మాకు మేలు చేసేవాడు ఎవరంటే మా దేవుడైన యెహోవా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మేలు ఏదైనా కలదా అంటే ఆయన మందిరములో ఎన్నో మేలు కలవు. నీకు బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, రోగం కలిగినప్పుడు, కుంగిపోయినప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, దిక్కు లేనప్పుడు, అనాథమైనప్పుడు, అయోగ్యముగా ఉన్నప్పుడు, దిక్కు లేనప్పుడు నీకు మేలు కలిగే స్థలం ఏదైనా ఉన్నదంటే ఆయన సన్నిధి, ఆయన మందిరం. ఆయన ఆశ్రయించు వారు ధన్యులు. చెప్పడం, ఆయన ఆశ్రయించు, నీకు మేలు కలుగుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి ఆయన ఆశ్రయించు, నీ కొరకు మేలు దాగబడి ఉన్నాయి. మేలు నీకు కావాలా? ఆయన సన్నిధికి రా, ప్రభువైన యెహోవా సన్నిధికి రా. ఎందుకంటే యెహోవాను ఆశీర్వదించబడిన వారారా రండి, బయట నిలువలేలా లోపలికి. దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఎప్పుడో పిలిచాడు, నీవే గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో బిడ్డ. ఉపవాస ప్రార్థన చేత నీకు మేలు కలుగునట్లుగా, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లుగా, ఆయన నీకు క్షేమం కలుగజేయనట్లుగా ఉపవాస ప్రార్థన చేయాలి. మరో మాట చూద్దాం. ఎజ్రా రాసిన 8వ అధ్యాయం 22వ వచనం, ఆయన హస్తము ఆయన ఉగ్రతయు
ఆయనను విసర్జించు. ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చును. చాలా ఎవరైతే దేవుని మాటను ధిక్కరిస్తారు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, ఎవరైతే దేవుని కృపను నిర్లక్ష్యంగా ఉంటారో, ఆయన విసర్జిస్తారు. చాలామంది యేసు ప్రభుని తొలనాడుతూ ఉంటారు. దేవుని ఎరిగిన వారు కూడా ఆయన ప్రేమించలేక ఆయన విసర్జిస్తూ ఉంటారు. ఎవరైతే ఆయన విసర్జిస్తారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతను తప్పించబడాలి అంటే, దేవుని కనికరం నీ మీదకి రావాలి అంటే, దేవుడు నిన్ను క్షమించాలి అంటే నీవు తప్పక చేయాలి ఉపవాస ప్రార్థన. దేవుడిని పై జాలి చూపునట్లుగా ఉగ్రతలను తప్పించడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన దేవుని ఉగ్రతలను నిన్ను తప్పిస్తుంది. అదే అధ్యాయం 8వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇక మార్గమందున మా శత్రువుల విషయమై సహాయం కలుగునట్టు. మనం వెళ్ళే మార్గంలో, మనం తీసుకునే నిర్ణయాలలో, మనం చేసే ప్రతి పనిలో శత్రువు మనకు అపజయాన్ని కలగజేస్తాడు. శత్రువు విషయమై సహాయం కలుగునట్లుగా మనం ఉపవాస ప్రార్థించాలి. మనం ఏ విషయాల మీద మనం దృష్టి నిలుపుతామో ఆ విషయాల మీద సాతానైన శత్రువు మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం పెట్టుకున్న ప్రతి పని మీద, మనం వెళ్ళే ప్రతి మార్గంలో విజయం కలుగునట్లుగా మనం ఉపవాస ప్రార్థన చేస్తే శత్రువులపై మనకు సహాయం కలుగుతుంది. చెప్పడానికి శత్రువుపై మనకు సహాయం కలుగుతుంది. 8వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చూద్దాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. చెప్పడం మంచిదా? దేవుడు మన మనవి అంగీకరించాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. మనకు కలిగిన సంగతులన్నిటిలో, సంకటములన్నిటిలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం వేడుకొనిన ఆయన మన మనవులను అంగీకరించు. మనం ఉపవాసం ఉండి దేవుని మందిరానికి ఎందుకు వస్తామో తెలుసా? మనవి చేసుకోవడానికి. దేవుని సన్నిధిలో మనము మనవి చేసుకోవాలి. మన మనవులు ఆలకించే స్థలం ఏదంటే ఆయన సన్నిధి. మన మనవి ఆలకించబడాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. మనకు మేలు కలుగు స్థలం ఏదైనా ఉన్నదా అంటే ఆయన మందిరం. మనం చేయాలి ఉపవాస ప్రార్థన, ఆయన దగ్గర నుంచి మనం సహాయం పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం అంటే సహాయం ఎలా వస్తుందో చూసాం. అయితే ఉపవాసం అంటే
ప్రియులారా, ఎలా ఉండాలో అక్కడ కొంతమంది తెలియకుండా ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం అంటే మనం ఎలా ఉండాలి చూద్దాం కొన్ని మాటలు. ఎజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరచుకొని మాకు మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు. చాలా ఉపవాసం ఎలా ఉన్నారు? ఎజ్రా ఉపవాసం ఎలా ఉన్నారు? మొట్టమొదటి చెప్తున్నాడు ఎజ్రా. ప్రియులారా, దేవుని సన్నిధిని మొదట వాళ్ళు ఎక్కడ ఉపవాసం ఉన్నారంటే దేవుని సన్నిధి, అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. చాలా మంది ఉపవాసాలు ఉండి ఆ పని మీద ఈ పని మీద ఆ అమ్మకాడ ఈ అమ్మకాడికి వెళ్ళొస్తూ ఉంటాం. మనం ఉపవాసం అంటే బయట ప్రపంచంతో మనకి సంబంధం ఉండకూడదు. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా నీ తండ్రికి నీవు మొరపెట్టవలెను. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు బయటతో నీకు సంబంధం ఉండకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడితో ఎక్కువ గడపాలి, మనుషులతో కాదు, పనుల్లో కాదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యముగా నీ తండ్రితో నువ్వు కలుసుకున్నట్లుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రితో మనం చేసి. ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పని చేసుకుని ఆ అమ్మతో ఈ అమ్మతో ముచ్చట్లాడి వాళ్ళతో వీళ్ళతో గడిపి సాయంత్రానికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించబడుతుందా? హావా నది యొద్దకు వచ్చినప్పుడు అతడు ఉపవాస దినాన్ని ప్రకటించాడంటే ప్రపంచంలో వాళ్ళకి సంబంధం లేకుండా ప్రత్యేకించుకొని నది యొద్దకు వచ్చి వారు అందరూ కూడి ఉపవాస దినాన్ని దేవుని సన్నిధిని వారు ఉపవసించారు. చెప్పడం పక్షులు లోకంతో సంబంధం ఉండకూడదు. ఉపవాసం ప్రార్థన పరిశుద్ధులతో సంఘముతో ఆత్మీయ బిడ్డలతో వాక్యాన్ని పంచుకొని ఒకరికొకరు ఉపవాస ప్రాంతాల్లో హెచ్చరించుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు, మరింత ఎక్కువగా ఆత్మలో బలపడినట్లుగా సంఘములో పరిశుద్ధులతో కలిసి ఉపవసించి ప్రార్థించాలి. ఏకాంత ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించాలి. లోకంతో సంబంధం ఉండకూడదు నీకు. బయట ప్రపంచంతో నీకు సంబంధం ఉండకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు మరొకటి ఏంటో తెలుసా? దుఃఖంతో. లోకంతో సంబంధం ఉండకూడదు. రెండవదిగా దుఃఖంతో ప్రార్థన చేయాలి. ఈ దుఃఖం ఎలాంటిదో తెలుసా? రక్షణార్థమైన మారుమనసు ఇచ్చే దుఃఖముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుంది. ఇట్టి మారుమనసు కలిగిన, ఇట్టి దుఃఖముతో కూడిన, ఇట్టి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు మనం దేవుని సన్నిధిలో చేయాలి.
దేవుని సన్నిధిలో చేయాలి. దుఃఖముతో ప్రార్థన చేయాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం. నువ్వు ఒకరివారికి ఏడ్చావనుకో దేవుని సన్నిధి నీతో రాదు. దానికి బలహీనుడు అవుతావు. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీవు సలుపు. రక్షణార్థమైన మారుమనస్సు కలిగిన మనసుతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. చెప్పడం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయం 23వ వచనం. ఆ సంగతిని బట్టి మన ఉపవాసం అంటే మనకి ఏమి కొదువుగా ఉందో, మనకి వెండి బంగారాలు కాదు కొదువు అంటే ఆత్మీయ స్థితి. ఆత్మలో బలవంతులు ఉంటారు. సంఘ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఒలీవల మొక్కల వలె ఎదుగు నిమిత్తం, నీ కుటుంబంలో గుణవతి అయిన భార్య వలె నువ్వు ఉండునట్లుగా, నీ కుటుంబంలో బాధ్యత కలిగిన భర్తగా నువ్వు బ్రతుకున్నట్లుగా, కుటుంబమును బాగుగా ఏలువాడుగా, సంఘములో మంచి పరిచారకుడుగా, సాక్ష్యము కలిగి ఉన్నట్లుగా, దేవుని సువార్థికుడుగా, సువార్థికురాలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డముగా, ఆయనకి ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా ఆ సంగతిని బట్టి నీలో ఏ కొరత అయితే ఉందో ఆధ్యాత్మికంగా, భౌతికంగా, దేవుని ఆశీర్వాదానికి అడ్డుబండగా ఏదైతే ఉందో ఆ సంగతిని బట్టి ఒప్పుకోలుతో కూడిన, పరిశీలనతో కూడిన ఉపవాస ప్రార్థన నుంచి అప్పుడు నీ ప్రార్థనలు, నీ మనవులు ఆయన సన్నిధికి చేరేను. చెప్పడం కొన్నేళ్ళ గురించి దేవదూత వచ్చి చెప్పింది, కొన్నేలే నీ ఉపవాస ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరాయి. చెప్పడం వచ్చుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడు ఉపవాస ప్రార్థన చేస్తే దేవదూత దిగి వచ్చి, దేవుని చేత పంపబడిన దేవదూత దిగి వచ్చి, కొన్నేలి నీ ఉపవాస ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి సాక్షాత్తుగా వచ్చి చేరే. మరి నీ ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? మన ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా ఉపసించాలి. అప్పుడు దేవుడు ఎలాంటి జవాబు ఇస్తాడో చూద్దామా? మన ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటే ఎజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. 3 మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించు. మనం దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నట్లయితే దేవుడు మన మనవులను ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. హృదయంలో కపటం పెట్టుకొని ప్రభువా ప్రభువా అన్నామనుకో, పాపాన్ని దాచిపెట్టుకొని ప్రభువా ప్రభువా అన్నామనుకో, నీ హృదయంలో ఏదో పాపం అనే విగ్రహంగా దాగి ఉంటే నీ మనల్ని ఆలకించదు దేవుడు. నీ హృదయంలో ఏ పాపం ఉంచుకోవద్దు. నీతోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నీ ఉపవాస ప్రార్థన వ్యర్థం.
వారి ఎడలను ఓర్చుకోకపోతే నీ ఉపవాస ప్రార్థనకు జవాబు దొరకదు, నీ మనవి ఆలకించడు దేవుడు. ఎజ్రా అంటున్నాడు, మా దేవుడిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించింది. మనం దేవుని వేడుకుంటే ఆయన అంగీకరించినట్లుగా, జవాబు వచ్చినట్లుగా మనం దేవుని సన్నిధిని యథార్థంగా కనబడగలం. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా 8:31 అంటాడు, చూద్దాం. మేము మొదటి నెల ఆహా. 12వ దినమందు ఆహా. యెరూషలేమునకు వచ్చుటకై ఆ. ఆహావా నది నుండి ఆ. బయలుదేరగా ఆ. మా దేవుని హస్తము ఆ. మాకు తోడుగా ఉండి ఆ. శత్రువుల చేతిలో నుండి మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు వచ్చి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి చూడండి ప్రభువుల ప్రియులారా, మార్గమందు మాకు క్షేమము కలగజేశాడు దేవుడు. మనం వెళ్ళే ప్రతి మార్గములో క్షేమము ఆయన వల్లనే కలుగు. చాలా మంది అడావుడిగా బయటికి వెళ్తారు, పనుల మీద వెళ్తారు, ఎన్నో పనులు పెట్టుకొని వెళ్తారు, ముఖ్యమైన పనులను పెట్టుకొని వెళ్తారు, ఎంతో ఆశతో వెళ్తారు, తిరిగి నిరాశతో వస్తారు. కొంతమంది దేవుడి మీద ఆశ పెట్టుకొని నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడైనట్లుగా, నీ మార్గం అంతటిలో ఆయనకు తెలియనట్లుగా, నీ మార్గములన్నీ కూడా ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన నీ మార్గములన్నింటిలో నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. ఈ రోజుల్లో చూడండి, బయటకు వెళితే తిరిగి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. నమ్మకం లేని రోజులవి, నమ్మదగని వాహనాలవి. మన ప్రయాణం అంతటిలో దేవుని దయ లేకపోతే, ఆయన కృపాక్షేమములే మన వెంట రాకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అందుకనే మోషే అన్నాడు, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల ప్రభువా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేదన్నాడు. అంత గొప్ప భక్తులే దేవుని సన్నిధిని కోరుకు, దేవుని కృపాక్షేమములే అడిగి పొందుకున్నారు. మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం పెట్టుకున్న పనులన్నిటిలో, మనం పడుతున్న ప్రయాసమన్నిటిలో దేవుని సన్నిధి, ఆయన కృపాక్షేమములు మనతో కూడా ఉండుగాక. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎజ్రా కాలంలో దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. ఉపవసించి ప్రార్థించినప్పుడు శత్రువు నుంచి దేవుడి వారిని విడిపించాడు. ఉపవసించి ప్రార్థించినప్పుడు మార్గమందు వచ్చున్న ప్రతి సమస్యని దేవుడు తప్పించాడు. శత్రువు భయమైంది, వ్యాధి బాధల నుండి, అనేక స్థితిగతుల నుండి దేవుడు తప్పించాడు. ఉపవాస ప్రార్థన చేశాడు ఎజ్రా. అందుకనే దేవుడు అన్నాడు, ఉపవాస దినమును చాటించు, దానిని వ్రతముగా ఆచరించుడి అన్నాడు. యోవేలు గ్రంథంలో. ప్రభునందులారా, మనం కూడా ఉపవాస ప్రార్థనలో మన మనములు దేవుడు ఆలకించినట్లుగా మనం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రభుత్వం గడుపుగా ఈ 21 బయట పనులను వీలైనంత మట్టుకు పక్కన పెడదాం. బయట వారితో సంపూర్ణంగా బయట వారిని పక్కన పెడదాం. మనుషులు దేవుడితో మరెక్కువగా గడుపుతారు.
దేవుని ఆశ్రయించు. ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో భౌతిక జీవితంలో కొరమైనదో దాన్ని దేవుడు మన జీవితంలో దాన్ని అంగీకరించినట్లుగా మనం ఆయన దగ్గర మనం సహాయం పొందినట్లుగా మనం ఉపవాసం ప్రార్థనలు చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ ఈ 21 రోజు దేవుడు అనుగ్రహించి తన ఆత్మ చేత నడిపించి అభిషేకించి బలపరచుగాక. ఆమేన్. దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.